రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. జీవో నెంబర్ 46 పై విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ఇప్పుడు ఎన్నికలు ఆపలేమని చెప్పింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండదని తెలిపింది. ఎన్నికలు నిర్వహించాలని తామే ఆదేశాలిచ్చామని గుర్తు చేసింది. రిజర్వేషన్లలో సబ్ కేటగిరీ లేనందున ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా అని పిటిషనర్ను ప్రశ్నించింది హైకోర్టు. తాము చెప్పినట్లు పాత పద్ధతిలోనే ఎన్నికలను సర్కార్ నిర్వహిస్తుందని చెప్పింది. 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పింది. రిజర్వేషన్ల వర్గీకరణపై 6 వారాల్లో కౌంటర్ సమర్పించాలని సర్కార్ను ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. జీవో నెంబర్ 46 పై విచారణను 2 నెలలు వాయిదా వేసింది హైకోర్టు. రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. జీవో నెంబర్ 46 పై విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ఇప్పుడు ఎన్నికలు ఆపలేమని చెప్పింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండదని తెలిపింది. ఎన్నికలు నిర్వహించాలని తామే ఆదేశాలిచ్చామని గుర్తు చేసింది. రిజర్వేషన్లలో సబ్ కేటగిరీ లేనందున ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా అని పిటిషనర్ను ప్రశ్నించింది హైకోర్టు. తాము చెప్పినట్లే పాత పద్ధతిలోనే ఎన్నికలను సర్కార్ నిర్వహిస్తుందని చెప్పింది. 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పింది. రిజర్వేషన్ల వర్గీకరణపై 6 వారాల్లో కౌంటర్ సమర్పించాలని సర్కార్ను ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. జీవో నెంబర్ 46 పై విచారణను 2 నెలల తర్వాత వాయిదా వేసింది హైకోర్టు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్ చెప్పండి, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు విచారణ అప్డేట్స్ ఏంటి? పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి ఆ రిజర్వేషన్లను కేటాయిస్తూ ఇప్పటికే ప్రభుత్వం జీవో నెంబర్ 46 విడుదల చేసింది. దాని తర్వాత వికారాబాద్కు చెందిన మదివాల మచ్చుదేవ్ అనే వ్యక్తి ఆ జీవో నెంబర్ 46ని రద్దు చేయాలి అంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈరోజు హైకోర్టులో జీవో నెంబర్ 46 ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు సంబంధించి ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించిన జీవోను రద్దు చేయాలి అనే దానిపైన హైకోర్టులో ఇరు వాదనలు ప్రస్తుతం న్యాయస్థానం విన్నది. మెయిన్గా ఇటు పిటిషనర్ సంబంధించి ఈ జీవో నెంబర్ 46 సంబంధించి బీసీలలో ఇటు ఏబిసిడి వర్గాలకు ఆధారంగా దీనికి సంబంధించిన రిజర్వేషన్ కేటాయించాలి. అంటే జనరలైజ్ బీసీ కాకుండా బీసీల్లో ఉన్నటువంటి ఏబిసిడి ఆ కేటగిరీ ప్రకారము రిజర్వేషన్లు వర్తించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఈ జీవో నెంబర్ 46లో జనరలైజ్గా బీసీకి సంబంధించి మొత్తము అన్ని వర్గాలకు సంబంధించి జనరలైజ్గా రిజర్వేషన్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి విచారణ జరపాలి. దీనిపైన 46 జీవో ప్రస్తుతము పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం విడుదల చేసిన 46 జీవోను రద్దు చేయాలి అంటూ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దానిపైన ఈరోజు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. సో హైకోర్టులో వాదనలు పూర్తయిపోయిన తర్వాత ప్రస్తుతం పిటిషనర్ ఏదైతే తెరపైకి తీసుకొస్తున్న అంశాలకు సంబంధించి హైకోర్టు మాత్రం ఒకటే చెప్పింది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో, ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది, మొత్తం కూడా ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్లో దానికి స్టే విధించలేము అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అట్ ది సేమ్ టైం ఇటు పిటిషనర్ కూడా 2009 జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కేటగిరీ వైజ్గా రిజర్వేషన్లు ఏదైతే పొందుపరిచారో అదేవిధంగా ఇప్పుడు కూడా పొందుపరిచే అవకాశం ఉంటుంది కదా అని చెప్పిన క్రమంలో కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో, అంటే ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నట్లు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇటు రిజర్వేషన్లకు సంబంధించి కూడా కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. మేము చెప్పిన దానికి విధంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో జీవో 46 సంబంధించిన రద్దు అంశం పైన స్టే విధించలేము అంటూ చాలా క్లియర్గా చెప్పింది. దాంతోపాటు ఎన్నికలు అంటే ఇటు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి అంటూ కూడా పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. కానీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ సంబంధించి అంటే ఏబిసిడి కేటగిరీ వైజ్గా రిజర్వేషన్లకు సంబంధించిన విభజన జరగాలి అంటూ ఏదైతే పిటిషనర్ కోరారో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆల్రెడీ ఇటు 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ దానిపైన ఆల్రెడీ కోర్టు గతంలో కూడా చాలా క్లియర్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. దానికి కట్టుబడే, దానికి అనుగుణంగానే పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలి అంటూ కూడా హైకోర్టు గతంలో ఉన్న సందర్భాలు, గతంలో ఇలాంటి రిజర్వేషన్లకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చినప్పుడు కోర్టు చాలా క్లియర్గా వ్యాఖ్యానించింది. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా కోర్టు ఏదైతే వ్యాఖ్యలు చేసిందో గతంలో రిజర్వేషన్లకు సంబంధించి ఎన్నికల్లో పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అనుకోవచ్చు, ఇతరేతర అంశాలకు సంబంధించి పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే ఎన్నికలకు పోవాలని న్యాయస్థానం చెప్పిన విధంగానే ప్రస్తుతం గవర్నమెంట్ వెళ్తుంది. కాబట్టి దీనికి స్టే విధించలేము అంటూ
ప్రస్తుతం హైకోర్టు చెప్పింది. సో ఈ విచారణకు సంబంధించి అంటే 6 వారాల లోపు ఇటు ప్రభుత్వం తరఫున కౌంటర్లు దాఖలు చేయాలి అని చెప్పడంతో పాటు 8 వారాల పాటు ఈ విచారణ వాయిదా వేసింది. అంటే 2 నెలల పాటు వాయిదా వేసింది. 2 నెలల తర్వాత అంటే ప్రభుత్వము తరఫున దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం పిటిషనర్ ఏదైతే తెరపైకి తీసుకొస్తున్న అంశాలు ఉన్నాయో కేటగిరీ వైజ్ బీసీకి సంబంధించి ఏబిసిడి కేటగిరీ వైజ్ రిజర్వేషన్లకు సంబంధించిన దానిపైన కావచ్చు, లేకపోతే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన అంశము తెరపైకి తీసుకొచ్చిన దానిపైన కావచ్చు. సో ఈ ఎంటైర్ రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి ఆల్రెడీ కోర్టు డైరెక్షన్స్కి అనుగుణంగానే పాత పద్ధతిలోనే గవర్నమెంట్ ఎలక్షన్స్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి ముందుకెళ్తుంది. కాబట్టి ఈ ఎంటైర్ ఇష్యూ పైన 6 వారాలలో కౌంటర్ దాఖలు చేయాలి అంటూ ప్రస్తుతం న్యాయస్థానం గడువిచ్చింది. సో మళ్ళీ కూడా 2 నెలల తర్వాత అంటే 8 వారాల తర్వాత మళ్ళీ ఒకసారి విచారణ చేస్తాము. కౌంటర్ దాఖలైన తర్వాత మళ్ళీ ఒకసారి ఇరు వర్గాల వాదనలకు సంబంధించి హైకోర్టు వింటుంది. సో ప్రస్తుతం అయితే ఈ రిజర్వేషన్ సంబంధించిన అంశంలో ఈ జీవో నెంబర్ 46 సంబంధించిన దానిపైన రద్దు చేయాలి, దానికి సంబంధించి అవసరం అనుకుంటే స్టే విధించాలి అంటూ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో జీవో నెంబర్ 46 గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవోకి సంబంధించి ప్రస్తుతం ఉన్న సిట్యువేషన్లో ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో దాన్ని స్టే విధించలేము. గవర్నమెంట్ కూడా కోర్టుకు సంబంధించి గతంలో ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో దానికి అనుగుణంగానే ఎన్నికల్లోకి వెళ్తుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది. కాబట్టి ఇప్పుడు ఎలాంటి జోక్యం చేసుకోలేము అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. జీవో నెంబర్ 46 రద్దు పైన పిటిషన్ దాఖలవ్వడము, దానిపైన విచారణ జరగడము, సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ప్రస్తుతానికైతే దానికి స్టే విధించలేము అని చెప్పకనే చెప్తూ 8 వారాల పాటు వాయిదా వేసి 8 వారాల తర్వాత మళ్ళొకసారి ఈ పిటిషన్ పైన విచారణ చేస్తాము అంటూ మాత్రం ప్రస్తుతం హైకోర్టు వ్యాఖ్యానించింది. శ్రవంతి.